సో ఈ బేబీ ఏందంటే మన హైదరాబాద్‌లో అక్రమ సంబంధాల గురించి ఉంటది. సో ఇది చెన్నైలో అక్రమ సంబంధాలు లాంటిది. తల పట్టేసినట్టుంది స్టీవెన్. సో ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడడం జరిగింది. సినిమా ఎట్లుందంటే ఈడు చెప్తాడు, స్టార్ట్ చేస్తాడు. లేదు చాలా బాగుంది. ఇంతకు ముందు ఆ వేరే సినిమాలు ఏదో చూసేసినాము, బోలో శుభాంకేసరి, అది పక్కన పెడితే ఈ సినిమా బాగుంది. ఎందుకంటే మేము అంత ఎక్స్పెక్టేషన్తో పోయేలా ఏదో పోవాలని మీకోసం చెప్పాలని పోయినాము. సినిమా అయితే బాగుంది. ఏంటంటే ఇప్పుడు కేజీఎఫ్ తర్వాత సాలార్ చూస్తే ఎట్లా ఉంటుందో సేమ్ ఈ సినిమా అట్లే ఉంది. బేబీ తర్వాత అంతే. సో ఈ బేబీ ఏంటంటే మన హైదరాబాద్‌లో అక్రమ సంబంధాల గురించి ఉంటది. సో ఇది చెన్నైలో అక్రమ సంబంధాలు లాంటిది. నవ్వుతున్నాడు. కాదు లే ఇది చెప్పింది నిజమే, పాయింట్ నిజమే. ఎందుకంటే బేబీలో మిగిలిపోయిన మ్యూజిక్ అంతా దీంట్లో ఉంటది. అదే పంచాయతీ అది దాంట్లో నడుస్తూ ఉంటుంది. కాకపోతే సినిమా అంటే ఈ గ్యాప్ వచ్చింది కదా బేబీ, ఎందుకంటే తీసిన వాళ్ళు ఒకరే, సేమ్ టీం, అదే టీం, అదే పంచాయతీ, అదే ఉంటుంది మైండ్ సెట్ వాళ్ళది కూడా. సో అక్కడ తీసినారు, కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత ఇది తీయడం వల్ల ఇది చూస్తే బాగానే ఉంది. మరి అంత చిల్లరగా తీసి అవతల పడేసేలాగా లేదు. బాగుంది సినిమా, బాగుంది. సో నెక్స్ట్ మేము డైరెక్టర్కి చెప్పేది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో అక్రమ సంబంధాలు, చెన్నైలో అక్రమ సంబంధాలు ఇన్ని చూపించిన తర్వాత మళ్ళీ కేరళకు పోతారేమో. అంతే పోవద్దు దయచేసి. ఆల్రెడీ ఇలాంటి సేమ్ కాన్సెప్ట్ ఇంకో సినిమా ఉంది కేరళలో, అది మేము చెప్పి స్పాయిలర్ చేయదలుచుకోవాలా. సో సినిమా ఇంటర్వ్యూలకు బాగుంటది. మన కిరణ్ అబ్బవరం చాలా బాగా చేశారు. ఆయన హీరోయిన్ కూడా, ఆమె కూడా చాలా బాగుంటది, క్యూట్ కూడా ఉంటది. అంటే తమిళనాడు కదా, సో బాగుంటది. దాని తర్వాత మన వేరే వాళ్ళే కావాలి మనకు. మన మైండ్ సెట్ ప్రాబ్లం అండి మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు ఏం చేస్తారంటే, తెలుగు వాళ్ళు హీరోయిన్ అంటే బాంబే తిట్టి చూస్తారు, కేరళ తిట్టి ఈ మధ్య కేరళ తిట్టి చూస్తున్నారు, అది వేరే విషయం. బాంబే, చెన్నై, ఇంకా ఈ మొత్తం అయ్యి రావడం వల్ల మాకు అలవాటు అయిపోయింది. వాళ్ళని చూసి వాళ్ళేరా హీరోయిన్లు అని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. మన ఆంధ్ర వాళ్ళ హీరోయిన్లు, మన తెలుగు వాళ్ళ హీరోయిన్లు ఏమంటే ఇంకా ఆమె ఎవరు, మన ఇంతకుముందు లిలీలో ఉంటే తీసి శ్రీలీల కూడా ఇక్కడిది కాదు, ఆమె ఎక్కడి నుంచి చదువుకొని బయట నుంచి వచ్చిన ఆమెనే. ఆయన తీసేసి మంచి పని చేశారని చాలా మంది చెప్తున్నారు, మాకు తెలియదు. అది వేరే. కానీ అఖిల్ అన్న నెంబర్ 1, అది పక్కన అయ్యగారే నెంబర్ 1. కళ్ళ నుంచి మాకు చాలా ఏడుపు వచ్చింది అన్న సినిమా హిట్ అయిందని. అవును, అది వేరే విషయం. అంటే మనిషి నుంచి లోపల అదేరా స్వామి, దీని గురించి మాట్లాడు బొక్క. సరే ఆ సినిమా పక్కన పెడితే ఈ సినిమా 100% పెట్టాడు. రొటీన్ గా ఉంటది. ఐ మీన్ మన కిరణ్ అబ్బవరం అన్న ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే యాసిటీస్ గా ఒకే రకంగా చేసుకుని పోతా ఉన్నాడు. ఒక కా సినిమా మార్చురా అని చెప్పి చాలా మంది చెప్తారు. చాలా మంది చెప్తే ఇప్పుడు కాలో కటింగ్ మార్చి చేసినాడు. సో చాలా బాగా అనిపించేది. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలైనా ఒక పురుపురి పెట్టుకుని చేయమని చెప్తున్నాము. సో అన్న బాగా చేసినాడు, అయితే 100% పెట్టాడు. సో అన్న సినిమాలు అంటే ఇంకా అలాగే ఉంటది. ఇప్పుడు మనము కోసుకోవాల్సిన అవసరం లే, ఆసిడియస్గా ఉంటది. సో చాలా బాగా చేసినాడు. మరీ అంత దిగజారిపోయి ఒక అమ్మాయి కోసం అంత చేయాల్సిన అవసరం లే అని మా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే మేము లవ్ చేసి ఉంటాం, మీరు లవ్ చేసి ఉంటారు, చాలా మంది చేసి ఉంటారు కదా. మరీ ఆ అమ్మాయి కోసం ఇంత దిగజారిపోయి ఇంత చేయాల్సిన అవసరం లే అంటే సినిమాలో. సో ఇంటర్వెల్ కు బాగా ఎంజాయ్ చేసాము. ఇంటర్వెల్ లో ఏదో ట్విస్ట్ అది పెద్ద అంటే ఇప్పుడు కట్టప్ప చంపినాడు అని చెప్పే ట్విస్ట్ మాట్లాడుకోనికి బాగుంది, కానీ అది ఆ టైప్ లో ట్విస్ట్ లాగా మరి మాట్లాడుకోనికి అంత ఏం లేదు. క్యారెక్టర్ ఉంటదండి, ఆ క్యారెక్టర్ రివీల్ చేస్తారు, ఆ క్యారెక్టర్ గురించి ఉంటది. ఆ క్యారెక్టర్ ఇప్పుడు మేము చెప్తే మేబీ స్పాయిలర్ అవ్వచ్చు. సో అంతా ఎందుకు. సో సేమ్ బేబీ పార్ట్ 2 ఇంకా చూడండి. పాపం మన కిరణ్ అబ్బవరం అన్న చాలా బాగా చేసినాడు కాబట్టి చూడండి. పాపం ఎందుకురా, పాపం అంటే బాగా చేసినాడు ఆయన. మొత్తానికి సినిమా బాగుంది. ఒకటే అంటే బేబీ సినిమా చూసిన వాళ్ళకి సేమ్ అదే టైప్లో ఉంటుంది. కాకపోతే సినిమా ఏంద్రా సినిమా అని అనిపించదు, ఏదో సినిమా లాగా ఉంటుంది, పోతా ఉంటుంది అంతే. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ బాగానే ఉంటది. పర్లా మరి తీసి అవతలేసేటట్టుండదు, చూడొచ్చు. ఇప్పుడు ఈ సినిమాకి కరివేపాకు కట్టలు ఎన్ని ఇస్తావు నువ్వు మామూలుగా? ఈ సినిమాకి నేను ఇచ్చే కరివేపాకు కట్టలు 2 ఇస్తా నేను. ఈ సినిమాకి కరివేపాకు కట్టలు 2 ఇవ్వచ్చు. నువ్వు ఎన్ని ఇస్తావు? నేను 2.5 ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమా కాబట్టి కొంచెము జాతి వివాదం ఉంటది. నా బొక్కలో జాతి వివాదం అది కాదు, అటు చేసే నా పోతా ఉండేది మన ఇండస్ట్రీ. పాయింట్ ఏంటంటే మీరందరూ చూడండి, ఈ సినిమా పోయి చూసిన తర్వాత మీ ఎన్ని కరివేపాకు కట్టలు ఇస్తారో కింద రాయండి. అండ్ ఆల్సో మా ఛానల్లో మేము పోడ్కాస్ట్ చేస్తాము, ఇవన్నీ మీరు పోడ్కాస్ట్లు కూడా చూడండి. మావన్నీ సెటరికల్గా ఉంటాయి. అండ్ చూసే వాళ్ళందరూ
సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు చేయడంలా సబ్స్క్రైబ్ చేయడంలా సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ చూడండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మా మాటలు ఏమైనా మీకు తప్పు ఒప్పులుగా అనిపిస్తే మేము ఏం చేయలేము, సో లైట్ తీసుకోండి అంతే. ఇప్పుడు జంతర్ బంతర్లో ఏదో విషయం జరుగుతుంది, దాని గురించి మాట్లాడాలా ఏమో చెప్పండి, మేము ఒక వీడియో చేసి పెడతాము. చాలా బాధాకరమైన విషయము మన స్టూడెంట్స్ అందరికి. సో జై హింద్, బై బాయ్, సీ యూ.